బిజిరేశ్వరం గ్రామంలో ఇవాళ రేపు ఎల్లుండ 3 రోజులు స్టేట్ లెవెల్ నెట్బాల్ జరుగుతుంది. దీనికి మాజీ ప్లేయర్ అయినటువంటి ఎన్నో నేషనల్స్ ఆడిన దండు సాయి ఆకాష్ వర్మ పేరున మెమోరియల్ నెట్బాల్ టీం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా ప్రతిష్ఠించి ఎంతో వ్యయ ప్రయాసాలు సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తూ ఈ నెట్బాల్ జిల్లా టీము అందరూ ఎంతో కృషి చేసి దీన్ని వాళ్ళ దిగ్విజయంగా జరుపుతున్నారు. దీనికి పార్టీలకు అతీతంగా ఎంతో చాలా గ్రాండ్ గా జరిగిందండి ఓపెనింగ్ సెరమనీ. ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అందరూ బాగా సహకరిస్తున్నారు. దీనికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పీడీలు, పీఈటీలు ప్రత్యేక ధన్యవాదాలు. వీరితో పాటు ఏంటంటే నేషనల్ టీం కూడా మంచి టీంని సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం, ఇక్కడ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అంత సదుపాయకరంగా ఉంది. ఈ అన్ని కలెక్ట్ చేసిన సాయి ఆకాష్ వర్మ తల్లిదండ్రులకు, దీన్ని ఆర్గనైజ్ చేసిన వారి అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. ఈ రోజు నుంచి మొదలుకొని 3 రోజుల పాటు 10వ సీనియర్ అంతర్ జిల్లాల నెట్బాల్ ఛాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్ మన ఎదిరేశ్వరం జెడ్పీహెచ్ స్కూల్లో మొదలవుతుంది. ఈరోజు ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ బండా సత్యానందరావు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉన్నారు. ఈ 3 రోజులు కూడా నెట్బాల్ క్రీడాకారుడు అయినటువంటి జాతీయ స్థాయిలో ఆడినటువంటి దండు ఆకాష్ వర్మ మెమొరబుల్ టోర్నమెంట్గా ఈ 3 రోజులు జరుగుతుంది. ఈ 3 రోజులకి రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. అదేవిధంగా వచ్చిన క్రీడాకారులందరికీ కూడా దండు ఆకాష్ వర్మ వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ సుజాత గారు ఫ్రీ లాడ్జింగ్ అండ్ బోటింగ్ ఇచ్చి అందరికీ పార్టిసిపేషన్ చేసిన ఈ 10వ అంతర్జిల్లాల నెట్బాల్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేషన్ చేసిన ప్రతి అబ్బాయికి అంటే పార్టిసిపేషన్ చేసిన ప్రతి క్రీడాకారుడికి మెమోండో ఇచ్చి పంపించేలాగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మా కొత్తపేట జోన్ పీఈటీ సోదరులందరూ కూడా ఎంతో రాత్రి పగళ్ళు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అని తేడా లేకుండా కొత్తపేట జోన్ పీఈటీలు అందరూ కూడా ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో నలుమూలగా చేసినందుకు మా పీఈటీ సోదరులకి, అదేవిధంగా మా రావులపాలెం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ 3 రోజుల్లో వచ్చిన క్రీడాకారులు, రాష్ట్రం నుంచి నలుమూలలో వచ్చిన క్రీడాకారులు అందరూ కూడా ఆడించి బెస్ట్ ప్లేయర్స్ని 12 మంది అమ్మాయిల టీము, మెన్ టీంని, 12 మంది ఉమెన్ టీంని సెలెక్ట్ చేసి వచ్చే నెల అంటే జనవరి 11 నుంచి 14 వరకు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరిగినటువంటి గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్స్గా మన ఆంధ్రప్రదేశ్ తరఫున టీంను పంపించడం జరుగుతుంది. మంచి టీం పెర్ఫార్మ్ చేసిన అందరికీ ది బెస్ట్ టీం తీసి మెన్ అండ్ ఉమెన్ నెట్బాల్ టీంని ఆంధ్రప్రదేశ్ తరఫున తీసి నేషనల్స్కి పంపించడం జరుగుతుంది. దానికి కూడా సహాయ సహకారం అందించిన కమిటీ వారికి, మా పీటీ సార్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.